వస్తుందా బయట? వస్తుంది. పెట్టండి. ఇచ్చిన మామూలుగా పెట్టేసాను. ఓకే, కంగ్రాట్స్. ఇక్కడ రావాలి, ఇక్కడ వాళ్ళకి ఎవరు కనెక్షన్ ఫ్రెండ్స్ ఎంత చెప్తాది మాట్లాడేటప్పుడు. నా పేరు ప్రజ్ఞారెడ్డి. నేను శ్రీ చైతన్య కాలేజ్లో చదువుకున్నాను. నేను లాస్ట్ ఇయర్ కొన్ని క్వశ్చన్స్ తేడాతోనే సీట్ మిస్ అవ్వడం వలన లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి వచ్చింది. దానివలన లాంగ్ టర్మ్ తీసుకోవాల్సి వచ్చింది. లాంగ్ టర్మ్లో కూడా చైతన్య వాళ్ళు చాలా చక్కటి చక్కటి ప్రణాళికతో మమ్మల్ని ముందుకు మమ్మల్ని చాలా బాగా ప్రిపేర్ చేయించారు. ఎగ్జామ్ టైంలో అప్పుడు ఇంకా మంచి మాక్ టెస్ట్లు అవన్నీ కండక్ట్ చేస్తారన్న టైంలో కరోనా వల్ల ఇంటికి పంపించడం జరిగింది. దానివల్ల ఇంట్లో చదువుకోవడం కొంత ఇబ్బందికరంగా అనిపించినా కూడా చాలా వరకు ట్రై చేశాము. దానివల్ల కొంతవరకు లాస్ అయినా కూడా ఈ మార్క్స్ 575 మార్క్స్ రావడం వల్ల స్టేట్ ర్యాంక్ 743 వచ్చింది. దానివల్ల చాలా సంతోషంగా అనిపించింది. గవర్నమెంట్ కాలేజీల్లో సీట్ వస్తుంది, పక్కా గవర్నమెంట్ కాలేజెస్లో సీట్ వస్తుంది అని అనుకుంటున్నాను. లాక్డౌన్ కాలంలో ఎట్లా ప్రణాళికతో ప్రిపేర్ అయ్యారు? వాళ్ళు చెప్పేదా ఆన్లైన్ లెవెల్ చెప్పారా లేదంటే చైతన్య వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్గా నీట్ ఎగ్జామ్కి చదవాల్సినవి ఎన్సీఆర్టీ బుక్స్. అవి చదివితే చాలు, 100% క్వశ్చన్స్ అన్నీ బయాలజీ అవన్నీ ఎన్సీఆర్టీ నుండే రావడం జరిగింది. దానివల్ల మేము సులువుగా ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేయగలిగాము. నిన్న సాయంత్రం 6:30-7 గంటల ప్రాంతంలో మన స్టేట్ ర్యాంకులను కేవలం 50 ర్యాంకులను మాత్రమే ప్రకటించడం జరిగింది. మిగతా ర్యాంకులను ఎందుకు ప్రకటించలేదని నీట్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా చాలా ఆందోళన పొద్దున్న నుంచి కేఎన్ఆర్హెచ్యు విశ్వవిద్యాలయం యొక్క సైట్ను సందర్శించి చూడడం జరిగింది. కాల్ చేసినా కానీ స్పష్టమైన సమాధానం ఎక్కడ కూడా లభించలేదు. తిరిగి ఈరోజు 1:30 ప్రాంతంలో మన స్టేట్ ర్యాంకులను మొత్తం మంది సాయంత్రం టాప్ 50 మందియే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 1:30 ప్రాంతంలో అందరి కూడా స్టేట్ ర్యాంక్ రిలీజ్ చేయడం జరిగింది. మరి ఫలితాలను చూసుకున్నట్లయితే మా పాపకు 743 ర్యాంక్ రావడం జరిగింది. నీట్లో 575 మార్కులకు ఆల్ ఇండియా ర్యాంక్ 33,000 ర్యాంక్ వచ్చినప్పుడు అది చాలా ఎక్కువ ర్యాంక్ అనిపించింది. స్టేట్లో దాన్ని బట్టి చూస్తే 30 రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి దాదాపు 1000 వరకు ర్యాంక్ వస్తుందేమో అని అనుకొని ఉంటుంది. కానీ 743 ర్యాంక్ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకైతే గత సంవత్సరాలతో పోల్చి చూసినట్లయితే మాకు ఖచ్చితంగా కాకతీయ లేదా మన రిమ్స్ కాలేజీలోనైతే సీటు వస్తుంది, ప్రభుత్వ కాలేజీలోనే సీటు వస్తున్నందుకు మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం మా పాపను లాంగ్ టర్మ్ కోచింగ్కి మేము పంపడం జరిగింది. 464 మార్కులు వచ్చాయి. గత సంవత్సరం ఓసీకి 486 కటాపు. కేవలం 4 ప్రశ్నలతో మిస్ కావడం జరిగింది సీటు. ఆ సందర్భంలో శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్ వాళ్ళ కాలేజీలోనే చదువుకుంది కాబట్టి వాళ్ళు ఫోన్ చేసి మేము మీ అమ్మాయికి ఫ్రీ కోచింగ్ ఇస్తాము లాంగ్ టర్మ్లో, మా కాలేజీలో జాయిన్ చేయండి అని ఆ ప్రిన్సిపల్ గారు ఫోన్ చేయడం జరిగింది. చేసిన వెంటనే నెక్స్ట్ డేనే నేను వెళ్ళి
కోచింగ్ సెంటర్లో జూలై 15th నాడు జాయిన్ చేసి వచ్చాము. వచ్చిన తర్వాత మార్చి 18 వరకు అక్కడనే ఉండే. మార్చి 18 రోజున కోవిడ్ కారణంగా పిల్లల్ని ఇంటికి వదిలినప్పుడు మేమందరం చాలా ఆందోళనకు గురయ్యాము. అసలు పరీక్ష నిర్వహిస్తారా లేదా అన్నటువంటిది కూడా ఒక దశలో మాకు చాలా భయంగా ఉండెను. ఎందుకొరకంటే రాహుల్ గాంధీతో పాటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రిట్ పిటిషన్ వేసి ఎగ్జామ్ నిర్వహించవద్దు అని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. తర్వాత సుప్రీంకోర్టు ఆ రిట్ పిటిషన్ను కొట్టివేసి పరీక్ష నిర్వహించింది. పరీక్ష కూడా సజావుగా నిర్వహించడం జరిగింది. ఫలితాలను కూడా చాలా చక్కగానే ప్రకటించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరంలో మన రాష్ట్రంలో చాలా తక్కువ మంది క్వాలిఫై కావడం జరిగింది. ఒకసారి మనం గత సంవత్సరం ఈ సంవత్సరం ర్యాంకుల్ని ఇంత పరిశీలించినట్లయితే గత సంవత్సరంలో మన రాష్ట్రంలో 685 మార్కులు వచ్చిన వ్యక్తికి మొదటి ర్యాంక్ రావడం జరిగింది. ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే మొదటి ర్యాంక్ 715 మార్కులు వచ్చిన వాళ్ళకు మొదటి ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా గత సంవత్సరం 650 మార్కులు వచ్చిన వాళ్ళకు 34వ ర్యాంక్ వచ్చినట్లయితే ఈసారి 152వ ర్యాంక్ వచ్చింది. అదే గత సంవత్సరంలో 600 మార్కులు వచ్చిన వాళ్లకు 303 ర్యాంక్ రావడం జరిగింది. అదే ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే 443 ర్యాంక్ వచ్చింది. అంటే 140 మంది 600 వరకు ర్యాంకులు వచ్చిన వాళ్ళలో పెరగడం జరిగింది. 550 వరకు ర్యాంక్ వచ్చిన వాళ్ళని చూసుకున్నట్లయితే 1046 మంది 2019లో ఉండెను. అది 2020లో చూసుకున్నట్లయితే 1167 మంది రావడం జరిగింది. అదేవిధంగా 500 వరకు మార్కులు వచ్చిన వాళ్ళు 2575 మంది గత సంవత్సరంలో ఉంటే ఇక్కడ మాత్రం తగ్గడం జరిగింది. 500 వరకు మార్కులు వచ్చిన వాళ్ళు 2372 మాత్రమే 2020లో మనకు ఇక్కడ ఉన్నారు. అంటే 500 మార్కుల వరకు వచ్చిన వాళ్ళు 200 మంది ఇక్కడ తగ్గడం జరిగింది పోల్చి చూసుకున్నట్లయితే ర్యాంక్స్. కాకపోతే ఎక్కడ ఎక్కువ ఉన్నారంటే 550 నుంచి 650 మధ్యలో ఎక్కువ మంది విద్యార్థులు స్కోర్ చేయడం జరిగింది. డిలే అసలు 50 మార్కులు 50 ర్యాంకులే ప్రకటించి మిగతా ఆపడం అందులో ఏమన్నా ఏమి జరిగైతే ఉండదు అనుకుంటున్నాను. వాళ్ళకి ఏమేమైనా ఇబ్బందులు మరి తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఫోన్లు అయితే లిఫ్ట్ చేయలేదు. త్వరలో ప్రకటిస్తామని ఇటు వాట్సాప్ ద్వారా మిగతా గ్రూపుల ద్వారా రావడాన్ని మేము తెలుసుకున్నాము. అయితే వస్తాయి కావచ్చు మధ్యాహ్నం వరకు లేదా ఈరోజు సాయంత్రం వరకు వస్తాయి. రేపే ర్యాంకులు మరియు నోటిఫికేషన్ కూడా అడ్మిషన్ కౌన్సిలింగ్కి సంబంధించిన నోటిఫికేషన్తో పాటు ప్రాథమిక ర్యాంకులను కూడా రేపే ఇస్తారని మెయిన్ దినపత్రికలో రావడం జరిగింది. అయితే అది కూడా ఒక కారణం కావచ్చు. రేపు ఇస్తారేమో మరి అనుకుంటున్నటువంటి తరుణంలో 1:30కు మాకు వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలిసింది. ఈ పీడిఎఫ్లో మేము డౌన్లోడ్ చేసుకొని మా పాప యొక్క ర్యాంకును చూసినట్లయితే 700 ర్యాంక్ రావడం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కుటుంబం అంతా కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా కుటుంబంలో మొదటి తరం డాక్టర్గా మా పాప ఎన్నుక కాబడినందుకు మా సంతోషానికి అవధులు లేవని మేము తెలియజేస్తున్నాం.